ఒకప్పుడు కేసీఆర్ దర్శనం దొరికితే చాలు అదే 10,000 అని గులాబీ కింది స్థాయి నేతలు అనుకునేవారు. కానీ వారికి ఆ అవకాశం కూడా దక్కేది కాదు. అంతలా ఆరాధించిన వారు ఇప్పుడు తలో దారి చూసుకుంటున్నారు. సారుగీరు జాంతానయ్య అంటున్నారు. భారీ స్థాయిలో కారు దిగుతున్న నేతలే అందుకు నిదర్శనం. ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఇలా అన్ని స్థాయిల నుంచి వలసలు జోరెందుకున్నాయి. వారిని ఆపేవారే లేరు. గులాబీ అగ్రనాయకత్వం కూడా పోతే పోని అన్నట్లుగా వ్యవహారం నడుపుతోంది. బీఆర్ఎస్ పార్టీలో రాజీనామాల పర్వం. సారు వద్దు, కారు వద్దంటోన్న లీడర్లు. గులాబీ క్యాడర్లో పూర్తిగా తగ్గిన జోష్. పోతే పోని అంటున్న అగ్రనాయకత్వం. లోక్సభ ఎన్నికల ముందు గులాబీ దళంలో జోష్ పూర్తిగా తగ్గిపోయింది. ఓవైపు లీడర్లు జంప్ అయిపోతుంటే ఇంకోవైపు క్యాడర్లో ఉత్సాహం ఏమాత్రం కనిపించటం లేదు. తమ దారి తాము చూసుకునే పనిలో బీఆర్ఎస్ నేతలు కనిపిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల కోసం ఎన్నిసార్లు సమాయత్తం చేసినా ఆ ఉత్సాహం ఎక్కడా కనిపించటం లేదు. అసలు లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటైనా గెలిచే పరిస్థితి ఉందా అన్న అనుమానాలు ఆ పార్టీలోనే వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత ఇంకా అదే పార్టీలో ఉంటే తమకు ఓటమి తప్పదనుకుంటున్నారో ఏమోగాని గులాబీ ఎంపీలంతా ఒక్కొక్కరుగా గుడ్ బై చెప్పేస్తున్నారు. సారు వద్దు, కారు అసలే వద్దనుకుంటున్నారు. అదే పార్టీలో కొనసాగితే జనంలో ఉన్న నెగటివిటీ నుంచి తప్పించుకోలేమనుకుంటున్నారు. అందుకే తమ దారి తాము చూసుకుంటున్నారు. ఇప్పటికే పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. అటు జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఇటు నాగర్ కర్నూల్ ఎంపీ రాములు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ కార్యక్రమాలకు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు దూరంగా ఉంటున్నారు. లేటెస్ట్ గా కుటుంబ సమేతంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. భద్రాచలం అభివృద్ధికి నిధులు కేటాయించాలని వినతి పత్రం అందజేశారు. తెల్లం వెంకట్రావు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. అంతకుముందు మరికొందరు ఎమ్మెల్యేలు కూడా సీఎంను కలుసుకున్నారు. అయితే వారు పార్టీ మారుతామని చెప్పలేదు. కానీ ఈ పరిణామాలన్నీ జనంలోకి వేర్వేరు సిగ్నల్స్ తీసుకెళుతున్నాయి. ఇటీవలే కేసీఆర్ కు తుంటి మార్పిడి సర్జరీ జరగటం, విశ్రాంతి కారణంగా నేతలకు, క్యాడర్కు ఇన్ని రోజులుగా అందుబాటులోకి రాలేకపోయారు. ఇప్పుడిప్పుడే తెలంగాణ భవన్ బాట పట్టారు. కానీ ఇప్పటికే చాలా ఆలస్యమైందంటున్నాయి గులాబీ వర్గాలు. ఎవరి నుంచి పెద్దగా రియాక్షన్ లేకపోవడంతో లీడర్లు గుడ్ బై చెప్పేస్తున్నారన్న టాకుంది. पिछले 10 साल में भी जब काम करने के टाइम पे राज्य सरकार के जो भी इश्यू थे, हम लोगों ने हमारी पार्टी की तरफ से रख के केंद्र सरकार की तरफ से बहुत सारे काम कर लिए। उसी तरीके से उससे ज़्यादा अच्छी तरीके से काम करने का मौका मिला। इसलिए डेफिनेटली बीजेपी सरकार का जो गवर्नमेंट है, हमारी सरकार का जो गवर्नमेंट है, गवर्नमेंट से जिससे ज़्यादा काम करके केंद्र के अपने राज्यों का विकास करेंगे और संसदीय क्षेत्र का भी विकास करेंगे। सभी जो हमारे कम्युनिटी के कुछ इशू भी है, एनसीबीसी कॉर्पोरेशन जो पेंडिंग है, उसके लिए भी ज़रूर काम करेंगे। और मैं समझता हूँ कि जब केंद्र में सरकार के साथ रहेंगे तो ज़्यादा से ज़्यादा काम होते हैं और विकास भी अच्छी तरीके से होने वाला है। మహారాష్ట్ర సహా చుట్టుముట్టున్న రాష్ట్రాల్లో సత్తా చాటాలని, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయించాలని కేసీఆర్ అనుకున్నారు. కానీ అసలైన తెలంగాణలోనే పార్టీ ఘోరంగా ఓడిపోవటంతో మహారాష్ట్రలో పోటీ లేనట్లే అని తేల్చేశారు. మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలు ఇటీవల ఎన్నిసార్లు ఫోన్ చేసినా కేసీఆర్ మాట్లాడలేదు. దీంతో వారంతా వాయిస్ కాల్ రికార్డులను వైరల్ చేశారు. ఈ వ్యవహారం అసలుకే ఎసరు తెచ్చేలా ఉందనుకున్నారో ఏమోగాని కేసీఆర్ మాత్రం తమ ఫోకస్ అంతా తెలంగాణ పైనే ఉందని చెప్పుకొచ్చారు. ఓడిన ఎమ్మెల్యేలు క్యాడర్ వైపు అస్సలు చూడటం లేదు. మొక్కుబడిగా సమీక్షా సమావేశాలు పెడుతున్నా వలసలను మాత్రం ఆపలేకపోతున్నారు. వారికి భరోసా ఇచ్చేవారే కరువయ్యారు. కారు దిగుతున్న కౌన్సిలర్లు, కార్పొరేటర్లకైతే లెక్కే లేదు. ఎన్నికల ముందు చేతులెత్తేశారా ఏంటా అన్న అనుమానాలు గులాబీ శ్రేణుల్లో కలుగుతున్నాయంటున్నారు. పార్టీ శ్రేణులను కాపాడుకునేందుకు చివరి నిమిషంలో గులాబీ బాస్ రంగంలోకి దిగారు. బీఆర్ఎస్ తోనే మేలు జరుగుతుందనే చర్చ ప్రజానీకంలో మొదలైంది చెప్పటం ద్వారా వలస వెళ్లే వారిని వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను అసలే పట్టించుకోవద్దని నేతలు, కార్యకర్తలు అధైర్యపడొద్దంటున్నారు.
అంతా కలిసి పనిచేయాలన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ మధ్యనే ప్రధాన పోటీ ఉంటుందని చెప్పటం ద్వారా కారు రేస్లో ఉందని చెప్పే ప్రయత్నాలు చేసుకుంటున్నారు. నియోజకవర్గాల వారీగా బస్సు యాత్రలు చేయాలని, మండల స్థాయిలో పార్టీ సమావేశాలు పెట్టుకోవాలని నేతలకు కేసీఆర్ సూచిస్తున్నారు. బీఆర్ఎస్కు గెలుపోటములు కొత్త కాదన్న గులాబీ బాస్ ఓడితే కుంగిపోయేది లేదు, గెలిస్తే పొంగిపోయేది లేదంటున్నారు. జనానికి కొద్ది రోజుల్లోనే బీఆర్ఎస్ గుర్తుకొస్తుందని నేతలు, కార్యకర్తలు అధైర్యపడొద్దని చెప్పుకొస్తున్నారు. కేసీఆర్ క్యాడర్కు, లీడర్షిప్కు ఎంత సర్ది చెప్తున్నా నేతలు మాత్రం తట్టా బుట్టా సర్దుకుని కారు దిగేందుకే సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా ఎంపీల విషయమే ఇందుకు నిదర్శనం. ఇప్పటికే 3 కారు దిగారు. ఆ స్థానాల్లో బలమైన అభ్యర్థులను వెతుక్కోవటం కూడా గులాబీ పార్టీకి చాలా కష్టతరంగా మారుతోందన్న టాకుంది. బీఆర్ఎస్కు అన్ని జిల్లాల్లో దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. గ్రేటర్ వరంగల్ పరిధిలోని 7 కార్పొరేటర్లు ఇప్పటికే గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి హస్తం గూటికి చేరగా, ఇప్పుడు మేయర్ గుండు సుధారాణి, మరో 15 మంది కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు సైతం కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. సీఎం రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు. చెప్పాలంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ ఖాళీ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాళేశ్వరం ఎలా కుంగిపోయిందో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అంతే అని కొత్తగూడెం సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. బీఆర్ఎస్లో తెలంగాణ సెంటిమెంట్ లేదని, ఆ పార్టీ ఇప్పుడు నిలబడటమే కష్టంగా ఉందని కౌంటర్ ఇచ్చారు.